అమృత భాండాన్ని దాచుకున్న అద్భుత క్షేత్రం, పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం, గంగా యమున సరస్వతి ఒక్కటై ఉరకలేసే మోక్షధామం, అద్భుత క్షేత్రం త్రివేణి సంగమధామం. ప్రెజెంట్ మనం త్రివేణి సంగమంలో బోటు ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నాము. చాలా మంది భక్తులు ఎవరైతే ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారో ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అయ్యేందుకు ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉన్నారో భక్తులు, వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ ఈ బోటు ప్రయాణంలో ఈ త్రివేణి సంగమం ప్రయాగరాజ్ పుణ్య ప్రదేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు, భక్తితో పరవశించిపోతూ ఉన్నారు. మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము ఈ మహాకుంభమేళాలో భక్తజన సంద్రోహాన్ని. ఎంత భక్తులంటే ఎంత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అంటే ఇంతకు ముందు ఎన్నడూ, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సామాజిక మతపరమైన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు కానంత మంది భక్తులు ఇక్కడికి హాజరవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంతటి విశిష్టత ప్రాముఖ్యత ఉంది అనేది. మనం చూస్తున్నాము త్రివేణి సంగమం నుంచి ఈ బోటు ప్రయాణంలో మొత్తం ప్రయాగ్రాజ్ పుణ్య ప్రదేశాన్ని, గంగా యమున సరస్వతి నదులు ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలో కనుక స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలోని ఈ నదీ జలాన్ని ఒక్క బిందువుని మన నోటి నాలుక కంటినా చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి శంకరాచార్యుల వారే చెప్పడం జరిగింది. అలాంటి త్రివేణి సంగమం సాధారణ రోజుల్లో ఎటువంటి ప్రత్యేకత లేని రోజుల్లోనే ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని భక్తుల నమ్మకం. అలాంటిది ఇటువంటి మహాకుంభమేళా రోజుల్లో 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ఈ పుణ్య స్నానం కనుక ఆచరిస్తే అంతకు మించిన పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రత్యేకత లేని రోజుల్లోనే వేలల్లో ఈ త్రివేణి సంగమానికి భక్తులు వస్తూ ఉంటారు, పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళ అంటే అమృత ఘడియలు, మంచి ముహూర్తాలు కలగలిపి నిర్ణయించబడిన ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు లక్షల్లో కోట్లల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో 45 నుంచి 50 కోట్ల భక్తులు ఇక్కడికి వస్తారు అని మొదటగా యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అంచనాలకు మించి ఫిబ్రవరి 18వ తారీఖుకే 55 కోట్ల భక్తులు ఇక్కడికి వచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాలో ఎటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి. దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో నేనున్నానా అనిపిస్తోంది ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు. నిజంగా ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో కూడా ఇలా ఈ బోటు ప్రయాణం అనేది ఎంతటి సంతోషాన్ని ఇస్తోంది అంటే మాటల్లో వర్ణించలేనిది. ప్రతి భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి ఈ గంగా హారతిని చూడటం, ఈ త్రివేణి సంగమంలో ప్రయాణించటం, అలానే ఈ మొత్తం ప్రయాగరాజ్ ప్రదేశంలో తిరగటం మొత్తం కూడా మనం చూస్తున్నాము. త్రివేణి సంగమంలోని ఈ బోటు ప్రయాణం నుంచి మొత్తం చుట్టుపక్కలంతా కూడా టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇటుపక్క మనం చూసుకున్నట్లయితే టెంట్ సిటీ మొత్తం ఉంది. అంటే యూపీ సర్కార్ ఎవరైతే భక్తులు ఈ మహాకుంభమేళాలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం ముందుగానే కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి అప్పగించి ఈ టెంట్ సిటీల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గుడారాలు ఎన్నో వేలల్లో ఈ గుడారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గుడారాల దగ్గర కూడా నెంబరింగ్ అనేది ఇచ్చారు. 1, 2, 3 ఇట్లా 600, 700, 1000కి పైనే. అంటే పలానా 1 దగ్గర మా గుడారము అని చెప్పి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే తప్పిపోయినా సరే నేరుగా వాళ్ళు వాళ్ళ గుడారం నెంబర్ 1కి చేరుకునేలాగా ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లయితే చేశారు. హెలికాప్టర్ కూడా పైనుంచి వెళ్తూ మొత్తం ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంది. ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో రిమైనింగ్ వేరే బోట్లలో ప్రయాణిస్తున్న భక్తుల్ని కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని ఆ బోటు ప్రయాణంలో వెళ్తూ త్రివేణి సంగమ ప్రాముఖ్యత విశిష్టతను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు చెప్పుకుంటూ ఎంతో సరదాగా సంతోషంగా ఆ బోట్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల చూస్తే మనం ఎక్కడ చూసినా సరే బోట్లలో భక్తులే కనిపిస్తూ ఉన్నారు, దర్శనమిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఒక ఖాళీ ప్రదేశం అనేది కనపడకుండా మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉంది ప్రయాగ్రాజ్ మొత్తం కూడా. అందుకే 55 కోట్లకు పైనే ఇక్కడికి భక్తులు విచ్చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అనేది. అయితే ఫిబ్రవరి 26 తర్వాత పొడిగిస్తారు అనేది ఒక ప్రచారం నడిచింది, కానీ ఎక్కడా కూడా పొడిగించేది లేదు. ఏదైతే 45 రోజుల పాటు నిర్ణయించబడిన మహాకుంభమేళా ఉందో ఆ 45 రోజుల పాటునే ఈ మహాకుంభమేళా ఉంటుంది, తర్వాత ముగియబోతోంది. సో ఎటువంటి పొడిగింపు లేదని కూడా యూపీ సర్కార్ స్పష్టం చేసింది. అందుకే ఇంకా పెద్ద ఎత్తున అంటే చివరి రోజులు కాబట్టి మేము ఎక్కడ మిస్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశానికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మహాశివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళా జరగనుంది. నిజంగా ఈ ప్రయాగ్ మహాకుంభమేళా జరుగుతున్న ఈ మొత్తం పరిస్థితుల్ని చూస్తుంటే కళ్ళు చెదరక మానదు. గంగా, యమున, సరస్వతి ముగ్గురు నదీమ తల్లులు కూడా ఎంతో పవిత్రమైన నదీమ తల్లులు. ఈ పవిత్రమైన 3 నదులు కలిసిన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే మనం ఎటువంటి అంటే తెలిసి గాని తెలియక గాని ఎటువంటి పాపకర్మలు చేసినా సరే అవన్నీ కూడా 3 సార్లు ఈ త్రివేణి సంగమంలో మునిగి లేస్తే కనుక అన్ని పాపాలు తొలగిపోతాయని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. ఎవరైతే భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారో వాళ్ళందరినీ, అలానే ఈ త్రివేణి సంగమ ప్రయాగ్రాజ్ ప్రాంతాన్ని కూడా ఎంత అద్భుతమైన ప్రాంతం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అందుకే తరలి వస్తున్నారు. జై గంగా, జై జై గంగా. ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో బోటు ప్రయాణంలో ఉన్నాము. గంగా, యమున, సరస్వతి 3 నదీమ తల్లుల కలయిక అయిన ఈ త్రివేణి సంగమ ధామంలో మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఎంతటి అద్భుతమైన పరిస్థితి ఇది, ఎంతటి అమోఘం. నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా సరే పుష్కర కాలం అంటారు, 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కుంభమేళా అంటారు, పూర్ణ కుంభమేళా అంటారు. 6 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను అర్ధ కుంభమేళా అంటారు. ఇప్పుడు ఈ మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా. జీవితంలో ఒక్కసారే మనకి ఇటువంటి అవకాశం వస్తుంది. ఈ మహాకుంభమేళా నాడు ఈ గంగా, యమున, సరస్వతి పవిత్ర నదీమ తల్లులైన ఈ త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాలి అనేది ప్రతి ఒక్క హిందువుడి కళ. జీవితంలో ఒక్కసారైనా సరే ఇటువంటి ముహూర్తం, ఇటువంటి అమృత ఘడియల్లో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అనుకుంటారు. సో ఇలా గంగను చూసినా, గంగను స్మరించినా, ఆ గంగ నీటి బిందువు ఒక్కటైనా మన నాలుక నంటితే చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ గంగా జలాన్ని, అత్యంత పవిత్రమైన గంగా జలాన్ని, త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదులు ఒక్కటై ప్రవహిస్తున్న ఈ నదీ జలాన్ని ఒక్క బిందువు నేను కూడా నిజంగా ఎంతటి పుణ్యం అంటే ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం. ఎంతో మంది ఇన్ఫాక్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇటువంటి ఒక పుణ్యకాలంలో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని కోరుకుంటారు. మనం చూస్తున్నాము వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ప్రవహిస్తోన్న, ఉరకలేస్తోన్న ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాలని 3 సార్లు అలా మునిగి లేచి పుణ్యాన్ని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు.
అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే అంతర్లీనంగా మనసు, బాహ్యంగా దేహము ఎంతో పవిత్రంగా ఉండాలి. మన నిజ జీవితంలో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో పుణ్య కార్యాలతో పాటు కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్ని పాప కర్మల్ని కూడా మనం చేస్తూ ఉంటాము. అటువంటి పాప కర్మల్ని, అటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగేసుకునే ఒక అద్భుత మార్గమే ఈ మహాకుంభమేళా. 45 రోజుల పాటు కూడా జరగనున్న ఈ మహాకుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులవుతున్నారు. అయితే చాలా మంది మొక్కుకుంటారు కూడా, చీరలు కూడా గంగమ్మకి సమర్పిస్తాము అని చెప్పి ఇలా ఈ బోటు ప్రయాణంలో వచ్చి ఆ నదీ జలం మీద, ఈ గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ప్రవహిస్తున్న ఈ జలం మీద అలా చీరను వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విఐపి ఘాట్ పరిసర ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాము. ఎవరైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చి ముందుగా ఉన్న విఐపి ఘాట్ లోనే వాళ్ళు కూడా పుణ్యస్నానం ఆచరించారు. మనం కూడా అటు దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా ఈ త్రివేణి సంగమం అద్భుత దృశ్యాలను చూసి తరించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళా. కొన్ని దేశాల జనాభా ఎంతుంటుందో అంత జనాభా ఇక్కడ హాజరయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళా ఎంతటి మహా ఉత్సవం అనేది. కుంభ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం. ఈ మహాకుంభమేళాలో ఈ అమృత ఘడియల్లో, ఈ మంచి ముహూర్తంలో ఇలా ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ప్రవహిస్తోన్న ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి అనేది ప్రతి ఒక్కరి కల. 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా ఇది. 12 ఏళ్లకు ఒకసారి వస్తే పూర్ణ కుంభమేళా, 6 ఏళ్లకు ఒకసారి వస్తే అర్ధ కుంభమేళా అంటారు. బట్ అవన్నీ ఒకెత్తు, ఈ మహాకుంభమేళా మాత్రం మరొక ఎత్తు. ఎందుకంటే ఈ మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చింది. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాము, కనుచూపు మేర మనకి భక్త జనమే కనిపిస్తోంది. ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక రకంగా రికార్డ్ నెలకొల్పడమే. ఎన్నో రికార్డ్స్ ని ఇప్పటికే నెలకొల్పింది మన మహాకుంభమేళా. అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేసే త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులయ్యేందుకు లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మరి నేను కూడా పుణ్యస్నానం ఆచరించాలి అనుకుంటున్నాను. నేను కూడా ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి పవిత్ర నదులు, శక్తివంతమైన నదులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో నేను కూడా స్నానం ఆచరించి పుణ్యం సిద్ధించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా కాబట్టి ఈ మహాకుంభమేళా జరుగుతున్న 45 రోజుల్లో ఒక్క రోజైనా సరే మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పుణ్యం పొందాలి అని చెప్పి తరలి వస్తూ ఉన్నారు. వ్యయ ప్రయాసలను లెక్క చేయకుండా, అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది ఇలా ఇక్కడి వరకు రావటం, ఈ బోట్లలో వెళ్లి అక్కడ సంగమంలో స్నానం ఆచరించడం అనేది. అయినా సరే ఎక్కడా కూడా దేనికి లెక్క చేయకుండా
ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే బోట్లలో వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించలేని వారు ఉన్నారో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో, కిలా ఘాట్, ఇలా వివిధ రకాల ఘాట్లలో వాళ్ళు అక్కడ పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవుతున్నారు. 4 అమృత బిందువులు పడిన 4 ప్రదేశాలు కూడా ఎంతో పవిత్రమైనవి. వాటిల్లో ఒకటైన ఈ ప్రయాగ్రాజ్ కూడా ఎంతో పవిత్రమైనది, పుణ్య ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న ఈ తరుణంలో భక్తులందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. లైఫ్ లో ఒక్కసారి ఇటువంటి అవకాశం, ఎందుకంటే 144 ఏళ్ళంటే లైఫ్ ఒకటే లైఫ్ కాబట్టి మనకి లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఈ అద్భుత అమోఘమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఇలా తరలి వచ్చి వాళ్ళు కూడా పుణ్యాన్ని పొందుతున్నారు. 144 ఏళ్లకు వచ్చిన ఈ మహాకుంభమేళాలో మేము కూడా పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని చెప్పి అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము. లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కదిలి వస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగలో మేము కూడా పాల్గొనాలి, మేము కూడా పుణ్యస్నానాలు ఆచరించాలి అని చెప్పి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ముగింపు దశకు చేరుకుంటుంది మహాకుంభమేళా. సో అందుకే మీరు ఈ రోజు వచ్చారా? ఈ రోజు మధ్యాహ్నంకి వచ్చామండి. ఇక్కడ మధ్యాహ్నం 12 o'clock చేరాము. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తోంది? బాగుందండి. బోట్లోకి వెళ్ళి అక్కడ లోపలంతా ఆహ్లాదకరంగా ఉంది. త్రివేణి సంగమంలో చేసేసి వచ్చాం. రిటర్న్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇట్లాంటి పుణ్యస్నానం ఆచరించారంటే పుష్కరాల్లో గానీ ఇట్లా? ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం. ఓకే, మరి ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. వెరీ హ్యాపీ. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే? ఏర్పాట్లు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మరి పుణ్యం అంతా దక్కిందా? తప్పకుండా దక్కిందని అనుకుంటున్నాను. 144 years కి ఒకసారి, అంటే లైఫ్ టైమ్ లో ఒక్కసారే ఇటువంటి అవకాశం. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. మహాకుంభమేళాలో మీరు పుణ్యస్నానం ఆచరించారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అచీవ్మెంట్ లాగా అండి. ఇట్స్ లైక్ లైఫ్ టైం అచీవ్మెంట్. అందరికి పుణ్యం దొరుకుతుంది. వచ్చి దర్శనం చేసుకుంటే మునిగి మంచి జరుగుతుంది అందరికి. It is a very good experience, to be honest, and the way they have arranged everything is wonderful. And actually itlanti experience kavali ante ikkadiki ravali, not just seeing Instagram and all that. Come experience it, and it is all related to your spiritual essence. If you are trusting in that spiritual essence, come dip in this Ganges and then feel that. And that is what we have done, because it is ending towards the end of the Kumbh Mela. We have come in here and we have taken the dip. It is little bit rushy over here, but yes, it is worth the experience, I can say. Har Har Mahadev. Thank you so much. రైట్, అది మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత అగైన్ వారణాసికి వెళ్తారు. తర్వాత కొంతమంది అయితే అయోధ్యకి కూడా వెళ్లే ప్లానింగ్ అయితే వేసుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ సిచ్యువేషన్ ఇది. మహాకుంభమేళా 2025 ఎండింగ్ వచ్చేస్తుంది. ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి తరించి ఆనందిస్తున్నారు. మహాకుంభమేళా 2025 ముగింపు దశకు చేరుకుంది. February 26 తో మహాకుంభమేళా ముగియబోతోంది. అయితే దేశ నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం, తరించడం జరుగుతోంది. సో ఇప్పుడే గంగా హారతిలో పాల్గొన్నారు 2 విదేశీయులు. వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలుసుకుందాము. హలో, హాయ్. Hello. యు ఆర్ ఫ్రమ్? I'm from France. France. And you? I'm from Japan. Japan. Okay. So is this your first trip to India? Yes, it's the first time here in Kumbh Mela. And you? This is second for me. Amazing in India. So I prayed any place in India. So Varanasi and Vrindavan and any place. It was fun. My girlfriend in Japan, and we came here together because she told me about Kumbh Mela, and she offered me this necklace, and so she introduced me to Hinduism, and so that's why we are here now. Thank you so much. We are glad that you're here and enjoying all the tradition over here. Thank you so much. Thanks for your time. రైట్, అది చూసారు కదా. సో క్రిస్టియన్ అయినా సరే మన ఈ హిందూ ట్రెడిషన్స్, కల్చర్ అన్ని కూడా మాకు నచ్చాయి. అందుకే మేము ఇక్కడ ఉన్నాము. ఆ స్పిరిచువాలిటీ మాకు నచ్చిందని కూడా వాళ్ళు చెప్పడం చూసాము. జై త్రివేణి జై ప్రయాగ్రాజ్ సేవా సమితి వారు నిర్వహిస్తున్న అత్యద్భుతమైన గంగా హారతిని మనం వీక్షించబోతున్నాము. ఢమరుకం, శంఖం, కీర్తనలు, గంగా స్మరణలతో ఆ
హారతి వెలుగులు విరజిమ్ముతుంటే ఈ చుట్టూ ఉన్న దృశ్యం చూసేందుకు మనకి నిజంగా 2 కళ్ళు సరిపోవు. ఎంతో అత్యద్భుతమైన ఘట్టం ఇది. మరికొద్ది క్షణాల్లోనే గంగా హారతి స్టార్ట్ కాబోతోంది. మరింకా మాటలెందుకు, మాటల్లో వర్ణించలేని ఆ అద్భుత ఘట్టాన్ని మనం కనులారా వీక్షిద్దాం, తరిద్దాం. వీక్షించారుగా అత్యద్భుతమైన గంగా హారతిని. డమరుకం, శంఖం, కీర్తనలు, గంగా స్మరణలతో హారతి వెలుగులు విరజిమ్ముతుంటే చుట్టూ ఉన్న దృశ్యాన్ని చూసిన ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అబ్బురపడ్డారు. మీరు కూడా చూసి తరించాలని భావిస్తున్నాను. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిన అద్వైత స్థితి. మీరు కూడా ప్రత్యక్షంగా వీక్షించాలి అంటే ప్రయాగ్రాజ్కి రావాల్సిందే. అంతవరకు సెలవు, నమస్కారం.